ఈ వారం నేషనల్ ఇష్యూస్ మీద మాట్లాడేటప్పుడు మోడీ గారు సక్సెస్ఫుల్గా 10 years ఆఫ్ బీజేపీ రూల్ విత్ గ్రోత్ అండ్ విత్ హోప్ అండ్ పొటెన్షియల్ టు ఇంప్రూవ్ అనేది చూపించి నిన్న బీజేపీ పదాధికారులకి కార్యకర్తలకు అందరికీ ఇక వచ్చే 100 రోజుల్లో రాబోయే ఎలక్షన్స్ గురించి వాళ్ళందరినీ రెడీ చేయడానికి అని చెప్పేసి మంచి మెసేజ్ అయితే ఇచ్చారు నిన్న. అది చూస్తుంటే అంటే ఆయనంతా మాట్లాడిందంతా మెరిట్స్ ఆఫ్ వాట్ ది గవర్నమెంట్ హ్యాస్ డన్ ఓవర్ ది లాస్ట్ 10 years యాజ్ కంపేర్డ్ టు ది ప్రీవియస్ రెజీమ్స్. And what he said, he has no personal interest in politics except the interest of the country in taking it forward to new heights. ఒక శక్తివంతమైనటువంటి దేశం కింద రాబోయే తరానికి భారతదేశానికి మంచి పునాది ఇవ్వడానికి అవకాశం ఇవ్వమని, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ అందరితోనూ కలిసి 400 పైగా సీట్లు రావాలని ఆశాభావం ప్రకటిస్తూ కార్యకర్తలందరినీ చేయడం జరిగింది. సో మామూలుగా మనం చూసుకుంటుంటే రామ మందిరము ఇవి చేసిన తర్వాత కాశ్మీరు 370 దాన్ని రద్దు చేయడము, తర్వాత ముస్లిం లేడీస్కి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక లెజిస్లేషన్ తీసుకురావడము, ఇవన్నీ చూస్తూ ఉంటే అండ్ భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదగడం, ఇవన్నీ చూస్తుంటే ఈ గత 10 ఏళ్ల పరిపాలన మీద మోడీ అనేది ఇప్పుడు నమో మోడీ అని అందరూ చెప్తున్నారు. అండ్ నిన్న చాలా చక్కగా కూడా చెప్పారు, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి మోడీ గారు మిమ్మల్ని అడిగారని చెప్పండి, మీకు నమస్కారాలు చెప్పారని చెప్పి పలకరించండి అని. హీ వాంటెడ్ టు టేక్ ది మెసేజ్ ఆఫ్ మోడీ టు ద పీపుల్ వాట్ దే హ్యావ్ డన్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఇంకా ఐ థింక్ నెక్స్ట్ 12 వారాల్లో మనము ఈ ఎలక్షన్స్ మీద కూడా మాట్లాడుకోవచ్చు. దీని మీద మీరు ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటివరకు మీ అభిప్రాయం ప్రకారం ఏ విధంగా అంటే ఆర్థికంగా మనం ముందరకు తీసుకెళ్ళగాం? ఎందుకంటే మీరు ట్యాక్స్ కలెక్షన్ సైడ్ కానీ ఎక్కడైనా చూసినా నేను అంచనాలను మించి అందరూ దేశాన్ని ముందరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ కరప్షన్ అనేది కూడా టు సర్టన్ లెవెల్ బాగా తగ్గినట్టు మనకు కనబడుతోంది. కంప్లైన్సెస్ పెరిగాయి. అట్లాగే డిస్పోజల్ ఆఫ్ ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు కూడా మన బడ్జెట్ చెప్పారు, రిటర్న్ ఫైల్ చేసిన 10 days లోపల మీకు అసెస్మెంట్ అయిపోయి రిఫండ్ వచ్చేటట్టుకి రిఫండ్ రావడం, ఇవన్నీ చాలా చక్కగా జరుగుతుంది. అంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ కంప్లైన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు రాబోయే 5 ఏళ్లలో కూడా ఏ విధమైనటువంటి సంస్కరణలు చేపట్టి దేశాన్ని ముందర తీసుకెళ్తారనే దాని మీద మీ యొక్క అభిప్రాయం? ఒకటి, మన ఈ మధ్య చరిత్రలో 2004 నుంచి 2014 దాకా డార్క్ పీరియడ్ కిందనే నేను లెక్కెడతాను. ఏదైనా ఈ దేశానికి మంచి జరగటం మొదలెట్టింది అంటే 2014 నుంచి మొదలైంది. ఎందుకనంటే 2004-14 మధ్య పెద్ద ఆపర్చునిటీ ఉండింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ యూపీఏ గవర్నమెంట్ దాన్ని మిస్ చేసింది. 1998-99 మధ్య టైంలో ఆ టైంలో WTO ఏర్పడింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మొదట చైనా మెంబర్ కాదు, వాళ్ళు ఉండదలుచుకోలేదు. కానీ ఎప్పుడైతే దాని ఇంపార్టెన్స్ గ్రహించారో అప్పుడు ఏంటి, వాళ్ళు మెంబర్ అవుదాం అనుకున్నారు. మెంబర్ అవుదాం అనుకుంటే అది ఈజీ కాదు. ప్రతి కంట్రీని కలిసి వాళ్ళ కన్సెషన్స్ ఇచ్చి ఒప్పించి మెంబర్ కావాలి. అంత వర్క్ చేసుకొని మెంబర్ అయినారు బై 2002 ఆర్ సో. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్ అయిన 10 ఏళ్లలో చైనా ఇంకెవరూ దాని దగ్గరకు రానంత దూరానికి వెళ్ళిపోయింది. ఆపర్చునిటీ మనకు ఉండింది. మనం 2004-14 మధ్య సరైన పాలసీస్తో ముందుకు పోయి ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అలాంగ్ విత్ చైనా ఇండియా కూడా అయి ఉండేది. ఆ పీరియడ్లో మొత్తం దానిని ఇగ్నోర్ చేసి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్
మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఆయన పెద్ద ఎకానమిస్టు ఇది అని పొగుడుతూ ఉంటారు, కానీ ఈ మినిమం ఈ కామన్ సెన్స్, ఆల్ సైడ్ అండ్ డన్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ సెన్స్, అది అర్థం ఎట్లా చేసుకోలేదు, ఎందుకని ఆ పంథాలో తీసుకుపోలేదు అర్థం కాదు. రెండోది, మొన్న వైట్ పేపర్ చాలా చక్కగా చెప్పారు. అప్పుడు ఇచ్చుండి ఉంటే ఇదే వైట్ పేపర్ అనవసరంగా బ్లేమ్ చేసినట్టు అయి ఉండేదే కానీ దేశానికి మంచి చేసేది కాదని మొన్న దాంట్లో అదే పీరియడ్లో ఎప్పుడైతే మనం సరైన మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎంకరేజ్ చేయాల్సిన పీరియడ్లో పాలిటీషియన్స్ అందరూ బ్యాంకులను దోచేశారు. ఐ మీన్ ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క కంపెనీ పెట్టి బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని లూటింగ్, అవన్నీ ఎన్పిఎస్ అయిపోయి వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళని ఎత్తిన పడ్డాయి. ఏం దాని గురించి పెద్దగా పబ్లిక్లో మాట్లాడలేదు కదా ఇన్నాళ్ళు. నెమ్మదిగా అవన్నీ బడ్జెట్లో ప్రొవిజన్ చేసి ఎన్పిఎల్ అన్ని తీర్చిన తర్వాత మళ్ళా బ్యాంక్స్ను క్యాపిటలైజ్ చేయబట్టి కదా ఈరోజు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని అంత లెవెల్లో స్టాక్ మార్కెట్లో ముందుకు పోతున్నాయి అన్నట్టే. సో ఇవన్నీ సామాన్యమైనటువంటి అచీవ్మెంట్స్ అయితే కావు, ట్రమెండస్ అచీవ్మెంట్స్ ఈ డికేడ్లో జరిగాయి. అది కానీ ఇప్పుడు నిండా మనం డిస్కస్ చేసినట్టు మిడిల్ ఈస్టర్న్ రిలేషన్షిప్స్ కానీ, అమెరికాను రష్యాను బ్యాలెన్స్ చేయటం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద ఇండియాను మార్చడానికి ఆ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కానీ, జిఎస్టీ కానీ ఒకటే చాలా జరిగాయి. కమింగ్ ఫార్వర్డ్ ఏం చేయాలి, ఎట్లా ఉంటారు అనే దానికి లెటెస్ట్ డిస్కస్. ఎదురిగి ప్రభుత్వం వస్తుందనేది అందరు అంటున్నారు. మోర్ దాన్ 350 అట్లా వచ్చే అవకాశం కూడా ఉంది. మోర్ దాన్ 350 వస్తే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఎస్పెషలీ ఇప్పుడు మనకు పెద్ద ఇదేంటంటే ఇండియా సపరేట్ కంట్రీ అయిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాన్స్టిట్యూషన్ రాసుకుంటున్నప్పుడు అందరూ ఈక్వల్గా ఉండేటట్టు రాసుకోకుండా స్పెషల్ ప్రివిలేజెస్ మైనారిటీస్ ఇచ్చేటట్టు రాసుకోవటమే కాన్స్టిట్యూషన్లో లోపభూయిష్టం. అవన్నీ అమెండ్ చేసుకొని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 350 కన్నా ఎక్కువ వస్తే మాత్రం మోడీ చాలా జాగ్రత్తగా పాలన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఫస్ట్ మొత్తం గవర్నింగ్ ట్రెండే మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే అంత మెజారిటీ ఉన్నప్పుడు మిగిలిన ఫోర్సెస్ ఏవైతే పొలిటికల్గా ముందుకు రావాలనుకుంటారో పూర్తిగా ఎలినేటెడ్గా ఫీల్ అవుతారు. ఆ ఎలినేషన్ నుంచి రకరకాలైన డివిజివ్ ఫోర్సెస్ డెవలప్ కావచ్చు. ఇప్పుడు అంటే ఈ ఫ్యామిలీ, కుటుంబ వారసత్వ రాజకీయాలు అన్నాను కదా, ఎక్కువ మనకు దక్షిణ భారతంలో ఉన్నాయి. వీళ్ళకి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు. ఏంది ఏదో ఒకటి నెత్తు, దానికి మంత పట్టడానికి వాళ్ళ మీడియాలు విపరీతంగా ఉన్నాయి. సో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయొచ్చు, రియాలిటీ ఉండకపోవచ్చు. అంత దక్షిణ భారతాన్ని అంతా దోచేస్తున్నారనో, అక్కడికి తీసుకుపోతున్నారనో, మనకు రావాల్సిన ఫండ్స్ ఇవ్వలేదు, ఇటువంటి టెండెన్సీస్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాని మీద చాలా చాలా జాగ్రత్త, డివిజివ్ ఫోర్సెస్ను గట్టిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉన్నది. 2, నేను అనుకోవటం చైనా విషయంలో ఇంత మటుకు ఆయన ఎందుకు మాట్లాడటం లేదంటే, మనం బలపడిన దాకా చైనాతో పెట్టుకోవటం మనకే నష్టమని బ్రాడ్గా ఆలోచించుండొచ్చు. కాబట్టి ఇంకా బలం పెరిగే కొద్దీ ఒక రోజైనా ఇంకో రోజైనా కానీ చైనాతో మనం గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది మన బార్డర్ గురించి. అదొక మేజర్ ఇష్యూ. రెండోది, పాకిస్తాన్ డిసింటెగ్రేట్ అయితే దాని ఎఫెక్ట్ మన మీద ఎట్లా ఉంటుంది, అక్కడ అలకలోలం అయితే మనం ఏముంది, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి కాంగ్రెస్. సో ఇవన్నీ వర్కౌట్ చేసుకొని చాలా కేర్ఫుల్గా, ట్యాక్ట్ఫుల్గా నడవాల్సిన అవసరం ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ అభివృద్ధి కాదు, ఈక్విటీ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సమానత్వం, ఆర్థిక అసమానతలను తగ్గించటం. రెండోది ఎంప్లాయ్మెంట్. ఇప్పుడంతా గ్రోత్ వితౌట్ ఎంప్లాయ్మెంట్ అనేది వరల్డ్ వైడ్ ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో దానిని ఎట్లా ట్యాకిల్ చేస్తామనే దాని మీద కూడా ఒక వ్యూ పెట్టుకోవాల్సినట్టు ఉంటుంది. ఈ గ్రోత్, ఈక్విటీ, అసమానతలను తగ్గించటం, ఉద్యోగ అవకాశాలను పెంచటం, ఇవి లోకల్ ఎజెండా. ఇంటర్నేషనల్ అజెండాలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇటువంటి దేశాల్లో ఉండే ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎట్లా డిఫెండ్ చేసుకుంటాం అనేటటువంటి దానికి ఒక
విధానాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా ఉన్నది. ఇది ఒక మేజర్ థింగ్. అండ్ దెన్ బ్యాలెన్సింగ్, అమెరికాను బ్యాలెన్స్ చేసుకోవటం, రష్యా చైనాను బ్యాలెన్స్ చేసుకోవటం, చైనాను ఎట్లా స్ట్రాటజిక్గా ఎదుర్కొందాం అనే దాని మీద మనం ఒక లాంగ్ టర్మ్ థింకింగ్ అయితే అవసరం ఉంటుంది. ఇవన్నీ ప్రియారిటీస్ 2024 అయిన తర్వాత తప్పకుండా వీటన్నిటిని ట్యాకిల్ చేసే గ్రిట్ అయితే మనిషిలో ఉన్నది. చాలా కొనకడు, తమడడు, ఈక్వానిమిటీ మెయింటైన్ చేస్తాడు. నిజంగానే ఒక నిష్కామ యోగిగా పనిచేస్తున్నాడు. ఇది దేశానికి మంచి జరుగుతుంది. మంచి విషయం చెప్పారండి.